హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పావు కేజీ క్యాప్సికమ్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఉండే గింజలను తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని ఇందులో స్టఫ్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఇవి మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఇది చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.